అమెరికాకి సంబంధించి వాస్తవంగా మన దేశంలో ఇప్పుడు నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ గారి అబ్బాయి రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆవిడ సోనియా గాంధీ, వీళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీ, లేకపోతే వీళ్ళ అమ్మాయి ప్రియాంక గాంధీ వాద్రా ఇట్లా వారసత్వాలు లెక్కలేసుకున్నారు. అట్లాగే రాష్ట్రాల్లో కూడా వారసత్వాలు లెక్కలేసుకుంటున్నారు. బట్ అమెరికాలో అట్లాంటిది గబక్కన వాళ్ళ వారసుడు కాబట్టి ఈయన అధ్యక్షుడు అయిపోవడం, వీళ్ళు ప్రెసిడెంట్ అయిపోవడం ఇట్లుండదు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి కొట్టుకుని రావాలా. భారతీయ జనతా పార్టీ టైప్‌లోనే. భారతీయ జనతా పార్టీ డైరెక్ట్‌గా అద్వానీ గారి వారసుడనినో, లేకపోతే వాజ్పేయి గారి వారసుడనినో ఎవరు రాలేదు. యోగి గారి వారసుడనినో. వీళ్ళు మళ్ళీ కొంతమంది నాయకుల యొక్క వారసులు వస్తున్నారు. కానీ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కార్యకర్త స్థాయి నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తేనే మాత్రమే అవకాశం లభిస్తున్నటువంటిది చూస్తున్నాం. అయితే అమెరికాలో కూడా ఇప్పుడు ఆ తరహా సంప్రదాయం అంటే కాంగ్రెస్ తరహా సంప్రదాయం తీసుకురాబోతున్న ట్రంప్ తను స్వయంగా చెప్పుకొస్తోంది. తన కొడుకు బొరాన్ ట్రంప్ భవిష్యత్తులో ట్రంప్ ప్రెసిడెన్సీని కొనసాగిస్తాడు. జనం ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు కానీ నా వారసత్వం ఇతను కొనసాగిస్తాడన్నటువంటి ప్రకటన చేసుకొస్తున్నాడు. తద్వారా ట్రంప్ మరి 2 టర్మ్స్ కాకుండా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నటువంటిది పక్కన పెట్టి తన వారసుని ఏమైనా తెస్తాడా చూడాలి.